మన బాడీ ఆరోగ్యంగా ఉండడానికి కావలసినవి 6 న్యూట్రియంట్స్ లేదా పోషకాలు. ఈ 6 పోషకాలు ఏమిటి, అలాగే ఇవి లభించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. ఈ 6 పోషకాలలో 4 పోషకాలను మ్యాక్రోన్యూట్రియంట్స్గా అంటే రోజులో ఎక్కువ మొత్తంలో కావలసినవి, మిగతా 2 పోషకాలను మైక్రోన్యూట్రియంట్స్గా అంటే రోజులో తక్కువ మొత్తంలో కావలసినవి. మొదటగా మ్యాక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ మొత్తంలో కావలసినవి చూస్తే వీటిలో మొదటివి కార్బోహైడ్రేట్స్. ఇవి మనకు పనిచేయడానికి కావలసిన శక్తిని అలాగే బ్రెయిన్ పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఇవి మనం తినే అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశ, మిల్లెట్స్, ఓట్స్, కూరగాయలు మరియు పండ్ల ద్వారా లభిస్తాయి. రెండవది ప్రోటీన్స్. వీటినే బిల్డింగ్ బ్లాక్స్ అంటాం, ఎందుకంటే ఇవి కండరాలు, చర్మం, బోన్స్ మరియు అవయవాల నిర్మాణానికి మరియు రిపేర్కి ఉపయోగపడతాయి. అలాగే ఎంజైమ్స్ ప్రొడక్షన్కి, హార్మోన్స్ సరిగా పనిచేయడానికి మరియు ఇమ్యూన్ సిస్టమ్కు సపోర్ట్ చేస్తాయి. ప్రోటీన్స్ లభించే ఆహార పదార్థాలను చూస్తే గుడ్లు, చికెన్, ఫిష్, మటన్, బీఫ్, ప్రాన్స్, క్రాబ్స్, పోర్క్, అన్ని రకాల పప్పులు, పాల పదార్థాలు, సోయాబీన్స్, సోయా చంక్స్, కీన్వా మరియు నట్స్ అండ్ సీడ్స్లలో లభిస్తాయి. మూడవది ఫ్యాట్స్. ఇవి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అబ్జార్బ్ అవ్వడానికి, బ్రెయిన్ ఫంక్షన్కి, సెల్ ఫంక్షన్కి, బాడీ టెంపరేచర్ను మెయింటైన్ చేసి అవయవాలను కాపాడడానికి అవసరం. ఈ ఫ్యాట్స్ని ముఖ్యంగా 3 రకాలుగా విభజిస్తారు. 1. సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి లభించేవి నెయ్యి, బటర్, చీజ్, కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, పెరుగు, గుడ్డు పచ్చసొన, మటన్, బీఫ్, చికెన్ స్కిన్. 2. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. దీనినే మళ్ళీ మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్గా విభజిస్తారు. ఇవి లభించేవి చూస్తే ఆలివ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, బాదాం, వేరుశనగలు, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, చేపలు, నువ్వులలో లభిస్తాయి. 3. ట్రాన్స్ ఫ్యాట్స్. ఇవి మనకు అస్సలు మంచివి కావు. ఇవి డాల్డా, బేకరీ ఫుడ్స్, బిస్కెట్స్, కేక్స్, చిప్స్, నూడిల్స్, ఐస్ క్రీమ్స్, రోడ్ల మీద నూనెలో వేయించిన మిర్చి, బజ్జీ, పకోడీ, సమోసా, జిలేబీ లాంటి వాటిలో ఉంటాయి. మన బాడీకి ఉపయోగపడేవి సాచురేటెడ్ మరియు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి కూడా కొంచెం తక్కువ మోతాదులోనే తీసుకోవాలి, ఎందుకంటే వీటిలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. 4వది వాటర్. ఈ వాటర్ ఎంత తాగాలనేది ఒక మనిషి యొక్క ఏజ్, వెయిట్, యాక్టివిటీ లెవెల్, క్లైమేట్, జెండర్ మరియు వారి హెల్త్ కండిషన్పై ఆధారపడి ఉంటుంది. యావరేజ్గా చూస్తే ప్రతి మనిషికి రోజులో కనీసం 3 లీటర్స్ అవసరం. ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్. తక్కువ మోతాదులో కావలసిన పోషకాలలో మొదటివి విటమిన్స్. మొత్తం 13 రకాల విటమిన్స్ ఉన్నాయి. ప్రతి విటమిన్ మన శరీరానికి అవసరం. ఈ విటమిన్స్ని 2 రకాలుగా విభజిస్తాం. మొదటివి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఇందులో ఏ, డి, ఈ, కే. వీటిని మన బాడీ ఫ్యాట్లో మరియు లివర్లో స్టోర్ చేసుకోగలదు, అందుకే మనం రోజు ఇవ్వాల్సిన అవసరం లేదు. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి, స్కిన్ హెల్త్కి అవసరం. ఇది మనకు మటన్ లివర్, ఫిష్, ఎగ్స్, స్వీట్ పొటాటో, క్యారెట్, పాలకూరలో లభిస్తుంది. నెక్స్ట్ విటమిన్ డి. కాల్షియంను అబ్జర్వ్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీకి, బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్, బోన్ హెల్త్కి అవసరం. ఇది మనం తినే ఆహారంలో చాలా తక్కువ మోతాదులో లభిస్తుంది. లైక్ చేపలు, గుడ్లు, మటన్ లివర్, మష్రూమ్స్లో ఉంటుంది. కానీ ఇది మన చర్మం సూర్యరశ్మికి తగిలినప్పుడు మన బాడీయే తయారు చేసుకోగలదు. నెక్స్ట్ విటమిన్ ఈ. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా, అంటే మన సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అలాగే ఇమ్యూనిటీకి, స్కిన్ హెల్త్కు, రీప్రొడక్టివ్ హెల్త్కు ఉపయోగపడుతుంది. ఇది మనకు బాదం, వేరుశనగలు, స్వీట్ పొటాటో, పాలకూర, మామిడి పండ్లు, బొప్పాయిలో లభిస్తుంది. నెక్స్ట్ విటమిన్ కే. ఇది మనకు రక్తం గడ్డకట్టడానికి, బోన్ హెల్త్కు, హార్ట్ హెల్త్కు ఉపయోగపడుతుంది. ఇది మనకు అన్ని రకాల ఆకుకూరలలో, క్యాబేజ్, పాల పదార్థాలలో, మటన్ లివర్ మరియు గుడ్లలో లభిస్తుంది. ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ని చూస్తే వీటిని మన బాడీ స్టోర్ చేసుకోలేదు, అందుకే మనం వీటిని ప్రతిరోజు ఆహారం ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. ఇవి B1, B2, B3, B5, B6, B7, B9, B12 మరియు C. వీటిని బి కాంప్లెక్స్గా అంటుంటాం. ఇవి మన ఇమ్యూనిటీకి, నర్వ్ ఫంక్షన్కి, స్కిన్ హెల్త్కి, రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్కి, హెయిర్ మరియు నెయిల్స్ హెల్త్కి, బ్రెయిన్ ఫంక్షన్కి, హార్మోన్స్ ప్రొడక్షన్కి, ఎనర్జీ ప్రొడక్షన్కి అవసరం. ఇవి మనకు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, చేపలు, మాంసం మరియు మటన్ లివర్ తీసుకుంటే ఈ విటమిన్స్ అన్నీ మన శరీరానికి అందుతాయి.
మైక్రోన్యూట్రియంట్స్లో రెండవది మినరల్స్. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, క్లోరైడ్, సల్ఫర్, ఐరన్, జింక్, కాపర్, మ్యాంగనీస్, అయోడిన్, సెలీనియం, ఫ్లోరైడ్, క్రోమియం, బోరాన్ లాంటి మినరల్స్ మన బోన్ మరియు టీత్ హెల్త్కి, కండరాల పనితీరుకు, నర్వస్ సిస్టమ్కి, ఎంజైమ్స్ ఫంక్షన్కి అవసరం. ఇవి మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే, అంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, కొబ్బరి నీళ్ళు, పాల పదార్థాలు, గుడ్లు, చేపలు, మాంసం, నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటూ నీళ్లు తగినంత త్రాగితే ఇవన్నీ మన శరీరానికి అందుతాయి. ఈ విటమిన్స్ మరియు మినరల్స్ కోసం టాబ్లెట్స్ మరియు సప్లిమెంట్స్పై ఆధారపడకుండా సాధ్యమైనంత వరకు సహజంగా లభించే ఆహార పదార్థాల ద్వారానే అందించేందుకు ప్రయత్నించండి. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.